మధు గారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను, ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడ్లాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. అమ్మో, వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే గానీ ఎందుకు ఇలా వచ్చారు? నీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది, వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో, ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరిగి చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం? ఇదేమైంది ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు? థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ పడితే అండి. అదే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా? అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా వెళ్తున్నాడు? రే తక్కువ, నువ్వు వేరే బండి పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. ముందే చెప్పచ్చు కదా. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపారా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ ఏం చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పని ఉంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనీవరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. వాడెవడో కొనుక్కోండి. సార్ కుర్రాడు ఏదో తొందరలో ఉన్నాడు, వదిలేయండి. పైగా సారీ చెప్పాడు కదా. సారీ, నేను కూడా తొందరలోనే ఉన్నాను. వాడెవడో కనుక్కోండి. వాసు, ఇక్కడున్న అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది.
అబ్బబ్బబ్బా, ఏం పరిగెత్తారు సార్, పిచ్చుకొకదర వినట్టు. అదే అర్థం కావట్లేదు రమేష్ గారు. ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంతలా ఎందుకు పరిగెత్తానంటారు? కానీ అదొక గొప్ప ఫీలింగ్ అండి అమ్మాయితో చాట్ చేస్తుంటే. తన గుడ్ మార్నింగ్ మెసేజ్ లేకపోతే తెల్లారట్లేదు, గుడ్ నైట్ మెసేజ్ రాకపోతే నిద్ర పట్టడం లేదు. మీకు విషయం తెలుసా రమేష్ గారు? నాకు ఏదైనా నచ్చని పని ఉందంటే అది వెయిట్ చేయడం. మా అమ్మ కడుపులోనే 9 నెలలు వెయిట్ చేయలేక 7వ నెలే బయటకు వచ్చానంట. అలాంటిది మొదటిసారి తన కోసం వెయిట్ చేయడం నచ్చిందండి. అప్పుడు అనిపించింది ఆమె కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు. కొంపదీసి మీరు ఆ బాలా త్రిపుర సుందరిని లవ్ చేస్తున్నారేంటి? ఈ ఫీలింగ్ లవ్ అయితే లవ్ చేస్తున్నానండి. మీరు ఇంకా అమ్మాయిని చూడలేదు కదా? మనం చూసిన అమ్మాయిలందరూ మనకు నచ్చరండి. నచ్చిన అమ్మాయిని కొంచెం లేట్గా చూసినా పర్లేదండి. అభి గారు మీకు బాగా ఎక్కేసిందండి. రమేష్ గారు ఎక్కడ తీసుకొచ్చారండి? టర్నింగ్ పాయింట్. మీ లవ్ స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. చా అసలు ఎవరండి ఈ బాబా? ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేస్ కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. ఆ, నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేది ఎలాగ స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చెయ్యి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడ ఇంటి పక్కకి వెళ్ళి వైఫై ఆన్ చేయి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యురాలిని బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి అభి గారు, ప్లీజ్. అండి రావా రమేశ్వరా. నేనని ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయన, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ, మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయన. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈ రోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయన. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకో విషయం చెప్పాలి. షూర్, నేను మీకు విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock కాఫీ హౌస్ బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటి నాని, ఈ మధ్యాహ్న ఫోన్లో చాట్లు, షర్టికి సెంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు, ఏంటి మ్యాటరు? రావదినా, నేనే నీకు చెప్దాం అనుకున్నాను. కూర్చో.
ఇప్పటిదాకా ఆ అమ్మాయిని చూడలేదా? చూడలేదు వదిన, ఇప్పుడే కలవడానికి వెళ్తున్నా. కలిసాక ఏం మాట్లాడతావు నాని? ముందు మనసులో మాట చెప్పేస్తాను వదిన, ఆ తర్వాత సంగతి తర్వాత. ఏంటి నాని ఇది? ఇన్ని ఇయర్స్ లో నువ్వెప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడలేదు. నాకు తెలీదు వదిన, ఎలా కనెక్ట్ అయిందో కనెక్ట్ అయిపోయింది. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదిన. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? మనసుకి నచ్చేసింది వదిన. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదిన. నాన్న, నీకో విషయం చెప్పాలి. నాన్న, కొన్ని రోజుల ముందు చాటింగ్లో నాకు అబ్బాయి పరిచయవాడు. ఇప్పటి వరకు చూడలేదు, మాట్లాడలేదు, కానీ అలవాటైపోయాడు నాన్న. వాడు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు అమ్మ నన్ను పిలిచేవారు కదా, చిన్ని అని. అదే పేరుతో పిలుస్తుంటాడు. అందుకే మొన్న ఒకసారి కలుద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. తర్వాత మళ్ళీ కలుద్దామని అతని కోసం చాలాసేపు వెయిట్ చేశాను నాన్న. ఫస్ట్ క్యాషువల్గానే కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తున్నా. ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తుంటే అతనే నాని అనుకున్నా, కానీ కాదు. తర్వాత ఇంకొకరు అలాగే వస్తుంటే మళ్ళీ అతనే నాని అనుకున్నా, అతను కూడా కాదు. ఆ నిమిషం ఏదో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది నాన్న నాలో. అది ఖచ్చితంగా ఏదో తెలియని వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ మాత్రం కాదు. ఏదో అతని కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది నాన్న, నేను అతనికి ఎంత దగ్గరైపోయాను. అతను వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న భయంతో అక్కడి నుంచి వచ్చేసాను. నేను వెళ్ళిపోయాక అతను వచ్చాడంట పాపం. కానీ ఈరోజు ఫిక్స్ అయ్యాను, అతన్ని కలిసి నా మనసులోని మాట చెప్పేస్తాను నాన్న. థ్యాంక్స్ నాన్న. గుడ్ మార్నింగ్ అభి గారు. మార్నింగ్. బ్యాటింగా? టెస్ట్ మ్యాచ్ అంటే 10 రోజులండి బ్యాటింగ్. ఆవిడ గారిని ఒకసారి కలిశారనుకోండి, ఆడాలో డిక్లేర్ చేయాలో తెలిసిపోతుంది కదా. ఓ, చిన్ని, చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలుద్దామా? షూర్ నాని, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. నిజంగానా? ఈ వీకెండ్ కలుద్దామా? వీకెండ్ వరకు ఎందుకు, ఈ రోజే కలుద్దాం. 5కి జూబ్లీ హిల్స్ కాఫీ షాప్. ఎస్ ఎస్. ఖచ్చితంగా వచ్చేస్తాను.
అభి, అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేంట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయీ. ఆ ఫైల్ ఏదో దానికి ఇవ్వు. బాయ్. ఏడు చెప్పింది కూడా కరెక్టే. ఆ మధు, కిషోర్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బంగారు, ప్లీజ్ బంగారు, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ. బాబు టేబుల్ నెంబర్ 5 ఎక్కడా? సార్ ఇదే సార్. ఓ సార్ ఇదే సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే. చిన్ని. చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. బాబోయ్ కొంప తీసిదా జంపు. అమ్మయ్యా సేఫ్. యావరేజ్గా ఉంది చిన్న. అమ్మయ్యా ఇది కూడా కాదు. బతికించండి. ఇది నా చెల్లి జెస్సియా. ఓ సారీ నాని, అర్జెంట్గా వర్క్ పడింది. రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ టేబుల్. ఓకే.